హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు బెండకాయతో మంచి రెసిపీ చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు వేసుకోవాలి. జీలకర్ర, కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసి కలుపుకున్న తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా బెండకాయ ముక్కలకి అంటేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇవి బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఒక్క ఉండ కూడా లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు వస్తాయి అనుకుంటే కనుక మీరు జల్లెడ ఉంటుంది కదా, అది పెట్టుకొని వడగట్టుకోండి. సో ఇలా తీసుకున్న పిండి మిక్స్చర్ని బాయిల్ అయిన బెండకాయల్లో వేసేయాలి. వేసాక ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కాసేపు అయ్యాక మధ్యలో 1-2 సార్లు చూస్తూ కలుపుకుంటూ ఉండాలి. సో ఫైనలీ రెసిపీ ఈజ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.